అనసూయ కామెంట్స్ పైన రాశి ఆగ్రహానికి గురవడం, తను ఒక ఆల్మోస్ట్ 20 మినిట్స్తో ఒక వీడియో చేయడం, దాంట్లో రాశి గారు ఫలాలంటూ నన్ను కూడా తప్పుగా మాట్లాడిందని చెప్పి రాశి ఆగ్రహానికి గురవడం, ఆ తర్వాత ఇవన్నీ జరుగుతున్న క్రమంలో అనసూయ క్షమాపణ చెప్తున్నట్టుగా ఒక వీడియోని కూడా విడుదల చేయడం చూసాం. సో ఏదేమైనా ప్రజెంట్ సిచ్యువేషన్ మళ్ళీ టర్న్ అవుట్ అయిపోయింది. సోషల్ మీడియాలో అనసూయ క్షమాపణ చెప్పారు ఆ కాంటెంట్ విషయం పైన. బట్ రాశి మాట్లాడుతూ తన వీడియోలో తనేదో తప్పుగా మాట్లాడిందని అప్పుడైనా ఒక గురువు స్థానంలో ఉండి జడ్జి స్థానంలో అక్కడ కూర్చొని సాటి మహిళ రోజా ఎందుకు ఈ రకంగా పగలబడి నవ్వుతున్నారు, తను వెంటనే షో ఆపమని చెప్పాల్సింది కదా. సో ఇటువంటి విషయాలపైన కొంత ఆగ్రహం వెళ్ళగక్తూ సోషల్ మీడియాలో కూడా రోజా సారీ చెప్పాలని డిమాండ్స్ వినిపిస్తూ ఉన్నాయి. బాడీ షేమింగ్ కామెంట్స్ పైన సోషల్ మీడియాలో రచ్చ కొనసాగుతుంది. రోజా కూడా క్షమాపణ చెప్పాలని డిమాండ్స్ వినబడుతూ ఉన్నాయి. ఇక రాశికి సారీ చెప్పిన అనసూయ ఓ షోలో రాశి పేరుతో డబుల్ మీనింగ్ డైలాగులు కొట్టారు. ఇటీవల అనసూయ రోజాపై రాశి సీరియస్ కూడా అయ్యారు. అయితే రాశికి సారీ చెప్పారు అనసూయ. ఇప్పుడు రోజా కూడా సారీ చెప్పాలని సోషల్ మీడియాలో ఇంకా వివాదం ముదురుతూనే ఉంది. సో ఒకసారి ఇంతకీ రాశి రోజా పైన అనసూయ పైన ఏం మాట్లాడారో చూద్దాం. సో అది మీ అందరితో షేర్ చేసుకుందామని ఈ వీడియో పెడుతున్నాను. యూ టాక్ టు మీ. రాశి ఫలాలు అనేది వర్డ్ వాడారు. దానికి యాంకర్ ఆ ఎపిసోడ్ యాంకర్ రాశి గారి ఫలాల గురించి మాట్లాడుతున్నామని అడిగింది. యాజ్ అ ఉమెన్ హౌ కెన్ షీ ఆస్క్? నేను అది గమనించలేదు అంటే మైండ్కి తీసుకోలేదు. ఇప్పుడు బాగా మాట్లాడుతున్నారు ఆవిడ. ఓకే ఫైన్. రాశి ఫలాలు అనేది మామూలే, అది మనకందరికీ తెలుసు. రాశి ఫలాల్లో నేను లేను. రాశి ఈజ్ నాట్ మై ఓన్ నేమ్. ఐఎమ్ విజయలక్ష్మి. ఓకే, సినిమా పేరు నాకు రాశి, తెలుగులో, తమిళ్లో మంత్ర. రాశి గారి ఫలాల గురించి గారులోనే ఉన్నా. సో షీ వాస్ టాకింగ్ అబౌట్ మీ అండ్ ద జడ్జెస్ కూడా ఒక ఆవిడ ఉన్నారు లేడీ. ఐ కాంట్ లాఫ్. నేను ఆ ప్లేస్లో ఉండుంటే ఒక నిమిషం అండి ఆపేసి ఏంటండి వాట్ ఈస్ దిస్, వై ఆర్ యూజింగ్ దిస్ రాశి గారి ఫలాలు అని ఎందుకంటే అనవసరం కదా, అనవసరంగా ఎందుకు కామిక్ చేయొచ్చండి. బాడీ షేమింగ్ అనేది చేయడానికి కన్న తల్లికి కన్న తండ్రికి కూడా రైట్ లేదు. అది మీ అందరికీ తెలుసు. ఇవాళ రేపు ఎందుకంటే పిల్లలు మనం ఏమన్నా అంటే కూడా పిల్లలే డైరెక్ట్గా కేసు వేసేస్తున్నారు యూఎస్లో. మీకు తెలుసు కొన్ని ఇష్యూస్ జరిగినాయి ఆల్రెడీ. సో నేను సోషల్ మీడియాకి చాలా దూరంగా ఉంటాను, టీవీ చాలా తక్కువ చూస్తాను అని నేను చెప్తే నమ్మరు. బా యాటిట్యూడ్, ఐ డోంట్ ఈవెన్ నో వాట్ ఈస్ ద కాల్ యాటిట్యూడ్. సో అందరికీ ఒకటే చెప్తున్నానండి, కామన్గా అందరికీ చెప్తున్నాను, నాట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఎ జెండర్. ప్లెజెంట్గా ఉండండి. ఎందుకంటే అనవసరమైన టాపిక్ కెమెరా పట్టేసుకుని సెల్ఫ్ వీడియోస్ ఎవరు ఇష్టం వచ్చింది వాళ్ళు మాట్లాడేయచ్చు. సోషల్ మీడియాని ఒక మంచి ప్లాట్ఫామ్గా. సో ముందుగా రాశి గారు వీడియో పైన రియాక్ట్ అయినప్పుడు రాశి గారు అంటే మీరే ఉన్నారా, ఇంకెవరు లేరా, ఈ పేరుతో ఎవరు లేరా అనే రకంగా చాలామంది కామెంట్స్ చేశారు. ఆల్మోస్ట్ ఆల్ తన వీడియో విడుదల చేసినాక 2 days తర్వాత ఇందాక నేను చూపించాను పీసీఆర్ మళ్ళీ పెట్టాను అనసూయ సారీ చెప్తూ ఒక మెసేజ్ పెట్టారు. సో ఆ మెసేజ్ కూడా మీకు చదివి వినిపిస్తాను. సార్ హోల్డ్ చేయండి. డియర్ రాశి గారు, మై సిన్సియర్ అపాలజీస్ టు యూ. 3 సంవత్సరాల క్రితం నేను చేసిన ఒక షోలో తెలుగు సరిగ్గా రానితనం పైన చేసిన స్కిట్లో మీ పేరును ఉపయోగించి నా నోటి నుంచి డబుల్ మీనింగ్ డైలాగ్ చెప్పించడం జరిగింది. అంటే అనసూయ స్వయంగా ఒప్పుకున్నారు, రాశి గారిని ఉద్దేశించే మాట్లాడాను అని చెప్పి స్వయంగా తను యాక్సెప్ట్ చేశారు అక్కడ. తర్వాత కంటిన్యూషన్లో ఇది రాయించి డైరెక్ట్ చేసిన వ్యక్తులు నేను ఆ రోజే నిలదీసి అడిగి ఉండాల్సింది, కానీ అప్పటికి నాకు ఉన్నటువంటి శక్తి అందుకు సహకరించలేదు. అది పొరపాటే. ప్లీజ్ యాక్సెప్ట్ మై అపాలజీస్. సో చాలా క్లియర్గా రాశి గారిని ఉద్దేశించే తను వ్యాఖ్యానించింది. అంటే జబర్దస్త్లో లేదంటే రియాలిటీ షోస్లో రకరకాల డబుల్ మీనింగ్ డైలాగ్స్తో వచ్చేవన్నీ కూడా ఆ నటీనటులను ఉద్దేశించేనా? డైరెక్ట్గా మీరు వాళ్ళని ఉద్దేశించి వాళ్ళని కార్నర్ చేసే దాని నుంచి మీరు కామెడీని పండించి ఆ తర్వాత డబ్బులు పొందాలని చూస్తున్నారా? సో ఒకటి వ్యక్తిని బాడీ షేమింగ్ జరిగింది అనేది రాశి గారు అంటుంటే అనసూయ గారు కూడా దాన్ని యాక్సెప్ట్ చేసినట్టుగానే ఉంది ఆ వీడియోలో. చాలా క్లియర్గా తన సారీ నోట్లో అదే కనిపిస్తోంది. సో మాట్లాడదాం. మనతో పాటుగా పులి సీత గారు జాయిన్ అవుతున్నారు, యాక్ట్రెస్. సో సీత గారు నమస్తే అండి. సీత గారు, వాట్ డూ యూ సే? అంటే ఆ మొదటి రోజు రాశి గారు ఆ వీడియో విడుదల చేసిన తర్వాత రాశి గారు అంటే ఆవిడ ఒక్కడే ఉన్నారా? చాలామంది ఉన్నారు కదా, ఎందుకు తను రియాక్ట్ అవ్వాల్సి వస్తుంది? గుమ్మడికాయలు దొంగలు అంటే భుజాలు తడుకున్నట్టుగా రాశి గారే మాట్లాడుతున్నారని చెప్పి చాలామంది అనసూయ అభిమానులు లేకపోతే ఇంకా రకరకాలుగా కామెంట్స్ చేశారు. ఇప్పుడు అనసూయ యాక్సెప్ట్ చేసి నేను రాశి గారిని అన్నానని చెప్పి యాక్సెప్టెన్స్ కనిపిస్తోంది.
సో దీంట్లో ఇంకా కంటిన్యూయేషన్లో రోజా గారు కూడా ఉన్నారు, ఒక మహిళగా సాటి మహిళగా అలా మాట్లాడుతుంటే ఎందుకు ఖండించలేదు అనేది రాశి గారి వర్షన్, అండ్ సోషల్ మీడియాలో కూడా అదే వినిపిస్తోంది. వాట్ డూ యూ సే? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే ఆడ అనసూయ గారు నేను రాశి గారిని అన్నానని మళ్ళీ తర్వాత రాశి అంటే ఆవిడ ఒకడే ఉంటుందా ఇంకొకరు ఉంటారా అని చెప్పేసి అన్నారు కదా. రాశి గారు మాత్రమే ఉన్నారు కాబట్టి ఆ నేమ్ కి ఒక వాల్యూ ఉంది కాబట్టి ఆ పేరుని తీసుకొని వాడటం జరిగింది. సో ఎక్కడో కామన్ పర్సన్స్ కి రాశి అనే పేరు చాలా మందికి ఉంటుంది, వాళ్ళ పేరు తీసుకుంటే మీకేం వస్తుంది? ఒక నేమ్ ఉన్న పర్సన్ తీసుకుని మాట్లాడితేనే కదా మీ షో వెల్వేట్ అవుతుంది, రైట్? అయితే ఆవిడ మాట్లాడిన మాటలు ఇప్పుడు అపాలజీస్ చెప్పాను మీరు యాక్సెప్ట్ చేయండి అని ఏదైతే ఒక క్రమపద్ధతిగా ఆవిడ పెట్టిన అనసూయ గారు పెట్టిన ఏదైతే ఉందో, ఎందుకు యాక్సెప్ట్ చేయాలి రాశి గారు? మీకు చేసే ఆవిడ బాడీ షేమ్ గురించి చేసే రైట్స్ మీకు ఎక్కడున్నాయి? సో ఇది అట్ ది సేమ్ టైం శివాజీ గారు ఒక మాట చెప్పినందుకు దాన్ని వెంటనే మీరు మహిళా కమిషన్ ఆయన సారీ చెప్పినప్పటికీ కూడా మీరు మహిళా కమిషన్కి వెళ్ళి ఆయన్ని పిలిపించి మరి ఆయన దగ్గర నుంచి ఇది చేశారు కదా. ఇప్పుడు మీరు సింపుల్ గా చెప్పినటువంటి పద్ధతి రాశి గారు ఎలా ఎందుకు యాక్సెప్ట్ చేస్తుంది? అంటే మీకు ఒక న్యాయం అంటే మీరు చేస్తే సంసారము, పక్కనోడు చేస్తే ఇంకొకట, మీరు దాన్ని ఎలా అలా 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 ఎట్లా అనుకుంటున్నారు మీరు? మేము వాళ్ళు చెప్పేం కానీ వాళ్ళు ఓకే చేస్తారు అని. ఇది నడమంత్రం సిరి మీదకి ఎక్కితే వచ్చినటువంటి అహంకార భావం అనమాట. ఇది మనం సొసైటీలో బ్రతుకుతున్నాం, సొసైటీలో ఉన్నాము అని అంటే సొసైటీ ఏది చెప్తే అలా నడుచుకుంటూ పోవాలి. సీత గారు 1 సెకండ్ ఐల్ గెట్ బ్యాక్ టు అగైన్. సో మనతో పాటు ఇంకో గెస్ట్ కూడా జాయిన్ అయ్యారు, నరోత్తమ్ గారు, సోషల్ క్రిటిక్. సో నరోత్తమ్ గారు ప్లీజ్ ఒకసారి ఆటో రొటేషన్ ఆన్ చేసుకోండి, మీరు స్క్రీన్ ఆటో రొటేషన్ ఆన్ చేసుకోండి. సో ఐల్ గెట్ బ్యాక్ టు అగైన్, మీరు ఆటో రొటేషన్ ఆన్ చేసుకోండి. సో సీత గారు ఇప్పుడు ప్లీజ్ కంటిన్యూ. అంటే ఈ సారీని యాక్సెప్ట్ చేయకూడదా? అనసూయ చెప్పిన సారీని యాక్సెప్ట్ చేయకూడదా? ఎందుకు చేయాలి? అసలు ఎందుకు మాట్లాడాలి అలాగా? ఇప్పుడు వాడు అట్లా అన్నప్పుడు శివాజీ గారు వెంటనే సారీ చెప్పారు కదా. సారీ చెప్పకుండా ఇంత రాద్ధాంతానికి దారి తీసినప్పుడు ఇప్పుడు ఆవిడ చెప్పిన సారీని రాశి గారు ఎందుకు యాక్సెప్ట్ చేయాలి అనేది నా పాయింట్. ఎందుకు చేయాలి? అంటే మీ ఇష్ట ప్రకారం మీకు ఎంత అధికారం, బాగా డబ్బు, అంత హోదా ఉందని. కానీ ఒకటైతే క్లియర్ అయిపోయింది, ఆ షోలో రియాలిటీ షో అని చెప్తూ వాళ్ళు అప్పుడప్పుడు డబుల్ మీనింగ్ డైలాగులు ఇతరాతర మాటలు మాట్లాడతారు చూసారా, అవన్నీ కూడా ఒక పర్సన్ని ఉద్దేశించి అనేది మాత్రం క్లియర్ అయిపోయింది. ఎందుకంటే అనసూయ గారు యాక్సెప్ట్ చేశారు, మీ గురించి అన్నాను ఆ రోజు అలా, నాకు అంత శక్తి లేదు, ఇప్పుడు నేను చాలా పర్ఫెక్ట్గా ఫైట్ చేస్తున్నాను, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ అని చెప్పారంటే ఆ షోలలో, అంటే అటువంటి షోలలో ఎటువంటి డబుల్ మీనింగ్ డైలాగ్ మాట్లాడినా ఒక పర్సన్ని సెలబ్రిటీని ఉద్దేశించి మాట్లాడినట్టుగానే తను ఇప్పుడు కన్ఫర్మ్ చేశారు, అంతేనా? అవును, రైట్, ఓకే. సో ఇప్పుడు రోజా గారి పేరు కూడా వినిపిస్తోంది. సో రోజా గారు పగలబడి నవ్వడం తప్పు అని రాశి గారు భావిస్తున్నారు. సో పక్కనున్న రోజా కూడా తప్పు చేసినట్టేనా? రోజా గారు 100% తప్పేనండి. అలా అంటున్నప్పుడు ఆవిడ అంత పెద్ద సీనియర్ యాక్టర్, ఆవిడ గురించి అలా మాట్లాడుతుంటే ఈవిడ బుద్ధి ఏమైంది, అలా చెప్పకూడదని చెప్పాలి కదా. అలా కాకుండా ఆహాహా నవ్వుతూ అని అంటే మాకేంటి, మాకు వెనకతలు మేము ఎమ్మెల్యే, మాకు డబ్బు హోదా అన్నీ ఉన్నాయి, మమ్మల్ని ఎవరేమంటారు, మేము ఏం చేసినా జరుగుతుంది అనే ఒక వీళ్ళ మనస్తత్వం ఇది. దీనికి తార్కాణంగా చెప్పుకోవచ్చు. అంటే ఏం లేదండి, సొసైటీలో మనం ఒక ఇదిలో ఉన్నాం కాబట్టి మనం ఏది మాట్లాడినా చెల్లుతుంది, ప్రజలు మనం యాక్సెప్ట్ చేస్తారని ఒక మూర్ఖ భావంలో ఉన్నారు ఈ అనసూయ లాంటి వాళ్ళు, ఈ రోజా లాంటి వాళ్ళు. కానీ అప్పుడే చెప్పొచ్చుగా, రాశి గారు కూడా ఆవిడ లాంటి ఆడ మనిషే కదా, అలా ఎలా చెప్తావు, అలా ఎలా మాట్లాడుతావు, వద్దు కట్ చేయండి అని చెప్పొచ్చు కదా. చెప్పే అధికారం, అథారిటీ ఆవిడకి ఉంది కదా రోజా గారికి. మరి ఇప్పుడు ఆవిడ కూడా సారీ చెప్పమంటే ఆవిడ చెప్పదు, అందరు నార్మల్ మనుషుల్లాగే చెప్తారు, ఆవిడ మనిషే కాదు నాకు తెలిసి. ఒకసారి నరోత్తమ్ గారు కూడా ఉన్నారు, ఆయన వర్షం కూడా తీసుకుంటారు. నరోత్తమ్ గారు నమస్తే అండి. నరోత్తమ్ గారు, రాశి గారు అంటున్నట్టుగా అనసూయ ఫస్ట్ 2 days బ్యాక్ తను వీడియో చేసినప్పుడు అసలు అనసూయ రాశి గారిని అనలేదు అని చాలా మంది కూడా చెప్పుకొచ్చారు, చాలా మంది తన అభిమానులు కానివ్వండి లేకపోతే క్రిటిక్స్ ఎవరైతే చెప్తుంటారో. ఆ తర్వాత ఇప్పుడు తనే స్వయంగా కన్ఫర్మ్ చేశారు, అనసూయ నేను రాశి గారినే అన్నాను, ఐఎమ్ అపాలజైజింగ్ అని చెప్పి ఒక సారీ నోట్ పెట్టారు. ఇప్పుడు తన సారీని యాక్సెప్ట్ చేయకూడదు ఒక విషయం అయితే, తన పక్కనున్న రోజా గారు కూడా సారీ చెప్పాలి దాంట్లో నవ్వినందుకు అని చెప్పేది డిమాండ్స్ వినిపిస్తూ ఉన్నాయి. అదే ఇప్పుడు బిఫోర్ ఐ గెట్ ఇన్ టు దట్ ఒక చిన్న ప్రశ్న అండి. ఇప్పుడు మాట్లాడారు కదా, అవును ఇట్ ఈస్ వెరీ క్లియర్ అండి, అనసూయ గారు రాశి గారిని అన్నారు. అనసూయ గారు ఒక్కలే కదా, అక్కడ పక్కన ఉన్న హైపరాది కూడా అన్నాడు, దేవర్ ఆల్ ఇన్వాల్వ్డ్, మొత్తం జబర్దస్త్ టీమ్ మొత్తం అంది. ఓకే ఫైన్. ఇప్పుడు మాట్లాడే వాళ్ళకి ఒకటి చెప్తున్నాను, ఇప్పుడు వీళ్ళిద్దరిని తిడుతున్నారు కదా మీరు, రాశి గారిని తిడుతున్నారు, సారీ అనసూయ గారిని, యాంకర్ అనసూయ గారిని తిడుతున్నారు, దెన్ అగైన్ రోజా గారు నవ్వినందుకు అంటున్నారు. మీరు అట్లా అనేవాళ్ళు శివాజీని తప్పును ఒప్పుకుంటున్నారా లేదా శివాజీ కరెక్ట్ అని ఒప్పుకుంటున్నారా? శివాజీని సమర్థిస్తూ వాళ్ళని తిడుతున్నారా? సీత గారు
శివాజీ చెప్పింది కరెక్ట్ కాబట్టే కదా ఈ రోజు ఇంతగా ఫైట్ చేస్తున్నాం అందరం. తప్పని చెప్పి యాక్సెప్ట్ చేసే వాళ్ళకి ఎందుకు మాట్లాడతాం చెప్పండి. ఒక ప్రశ్న, ఏంటి కరెక్ట్? సామాన్లు అంటాం కరెక్టా, లేకపోతే మీరు మాది నెల్లూరు అండి. నేను చెప్పేది వినండి. మాది నెల్లూరు అయితే మేము చిన్నప్పటి నుంచి ఏమైనా పండగలు పబ్బాలు వచ్చినప్పుడు మాకు అంటారు ఇంట్లో, ఏంటి ఈ రోజు పండగ, రేపు పండగ కదా సామాన్ల కోసం పోవట్లేదా, తీసుకురావట్లేదా అని చెప్పేసి. అంటే మేము సామాన్లు అంటే దేనికి వాడతాం చెప్పేది వినండి. దేనికి వాడతాము అని అంటే ఒక పెసరపప్పు, కందిపప్పు, ఇంటి వంట సామాన్లు నరోత్తమ్ గారు మీ క్వశ్చన్ తన సమాధానం చెప్తున్నారు. ఒక్క నిమిషం నరోత్తమ్ గారు, మీ క్వశ్చన్ తన సమాధానం చెప్తున్నారు కదా, ఒక్క నిమిషం కంటిన్యూషన్. వినండి, ఎందుకు ఓవర్గా అంత ఇదవుతున్నారు వినండి ఒకసారి. దాని గురించి వాడతాం తప్పితే బాడీ షేమింగ్ వాడతామని కూడా నాకు నిజంగా తెలియదు. సో వీళ్ళే అనువాదించుకొని ఇట్లా మాట్లాడొచ్చా, అది ఇదా మాట్లాడొచ్చా అని చెప్పేసి ఇంత పెద్ద ఇంత కథ నడిపిస్తున్నారు. అది మీకు కరెక్ట్ అనిపిస్తుందా? ఓకే రైట్ నరోత్తమ్ గారు. ఏంటి అట్లయితే ఒక చిన్న మాట చెప్తాను వినండి. రాశి గారు ఫలాలు అన్నారని చెప్పి అంటున్నారు కదా, మరి అంటే ఫలాలు అంటే బయట ఫ్రూట్స్ గురించి మామూలు వాటి గురించి ఆవిడ మాట్లాడారు. అనసూయ గారు ఆవిడేమి ఆ తప్పుగా మాట్లాడలేదు. ఆవిడ ఒప్పుకునేది కదా, ఇప్పుడు లెటర్ లో పెట్టింది కదా. శివాజీ గారు కూడా తప్పును ఒప్పుకున్నారు కదా, శివాజీ గారు కూడా తప్పును ఒప్పుకున్నాడు కదా, మరి శివాజీ గారు కూడా ఒప్పుకొని అపాలజీ చెప్పినప్పటికీ వీళ్ళు ఎందుకు అంత మహిళా కమిషనర్ కి వెళ్ళి ఎందుకు చేశారు దాని గురించి చెప్తున్నా వినండి. ఫస్ట్ మహిళా కమిషనర్ కి వెళ్ళి ఎందుకు కంప్లైంట్ చేశారు ఆయన సారీ చెప్పినప్పటికీ. ఇప్పుడు అనసూయ గారు ఒక సారీ చెప్పగానే ఇప్పుడు రాశి గారు ఎందుకు స్వీకరించారని అడుగుతున్నా. దానికి సమాధానం చెప్పండి. కాదు, రాశి గారు ఎందుకు సమాధానం చెప్పవా నువ్వు? దానికి సమాధానం చెప్పు ఫస్ట్. ఒక్క నిమిషం సీతా గారు ఒక్క నిమిషం సమాధానం చెప్తున్నాను. ఇప్పుడు రాశి గారు ఒప్పుకున్నారా ఒప్పుకోలేదా అది సమస్య, అది వేరే సమస్య అన్నది ఇప్పుడు ఈ అనసూయ గారు తప్పు వ్యాఖ్యలు చేశారు, దానికి సారీ చెప్పారు. ఓకే, ఇప్పుడు శివాజీ గారు తప్పు వ్యాఖ్యలు చేసిన దానికి సారీ చెప్పారు, దానికి సారీ ఓకే. ఆయన చెప్పింది తప్పు కూడా కాదు, మేము నెల్లూరు నుంచి వచ్చాము, అక్కడ సామాన్లు అన్నది తప్పు కాదు మీరు అంటున్నారు. అట్లా అయితే ఆవిడ కూడా అనొచ్చు కదా, అంటే ఫలాలు అంటే తప్పు కాదు, నేను మంచి విధంగానే అన్నాను, నా మంచి భావన, కానీ సారీ చెప్పాను. నరోత్తమ్ గారు ఇక్కడ అనసూయ గారు కూడా చాలా క్లియర్ గా అనసూయ కూడా చాలా క్లియర్ గా తాను తప్పు చేశాను అని అంటున్నారంటే అక్కడ మీరు అంటున్నట్టుగా తను కోట్ చేసిన మాట ఏంటి, రాశి గారు ఫలాలు అన్నారు. సో రాశి గారు ఫలాలు అనేటువంటి ఆ మాట తప్పని తనే యాక్సెప్ట్ చేస్తారంటే అది ఒక బూతు పదం అనే ఆలోచన ఉన్నట్టే కదా. మై సింపుల్ క్వశ్చన్ ఇది. ఓకే ఫైన్, మీరు అన్నది కరెక్టే, ఆవిడ కూడా ఒప్పుకున్నారు కరెక్టే, శివాజీ గారు కూడా ఒప్పుకున్నారు కదా నేను అన్నది తప్పే, నేను అన్నది సామాన్లు అన్న మాట నేను అన్నాను తప్పే అని ఒప్పుకున్నారు కదా, మళ్ళీ దాన్ని ఖండించరే, దాన్ని సపోర్ట్ చేస్తారే మీరు? ఇద్దరిది తప్పు, కరెక్ట్ అంటాం కాదు. అర్థం కావడం లేదు. ఆయన సారీ చెప్పినప్పటికీ మహిళా కమిషనర్ కి వెళ్ళి ఆయన పిలిపించి సారీ చెప్పించారు కదా. ఇప్పుడు ఆమె చెప్పగానే రాశి గారు ఎందుకు యాక్సెప్ట్ చేయాలని అడుగుతున్నా, దానికి సమాధానం చెప్పండి. యాక్సెప్ట్ కాదు, ఆయన అన్నది అందరూ యాక్సెప్ట్ చేయాల్సింది లేదు, అందరూ యాక్సెప్ట్ ఏం చేయలేదు. నరోత్తమ్ గారు ఒక్క నిమిషం, సీత గారు నరోత్తమ్ గారు ఇద్దరికి సీత గారు ఒక్క నిమిషం, సీత గారు ఇక్కడ రైట్సే లేవు, ఇతను కట్ చేయండి, ఇతను ఉంటే నేను మాట్లాడానండి. ఒక్క నిమిషం సీత గారు ఒక్క నిమిషం. అక్కడ శివాజీ గారు అన్నది కూడా మహిళా కమిషన్ అని పిలిచింది, ఆయన ఏదో సామాన్లు అన్నాడనో వస్తువులు అన్నాడనో కప్పు కొమ్మ అన్నాడనో ఇలాంటి విషయాలపైన హూ ఆర్ యూ టు జడ్జ్ అని చెప్పిన రకంగా ఎక్కడ పిలవలేదు. ఆయన మీద కంప్లైంట్ వచ్చింది, పిలిచింది కూడా. ఆయన దరిద్రము అని చెప్పి కంటిన్యూషన్ ఏదైతే మాట్లాడుకొచ్చారో ఆ పరుష పరజాలాన్ని ఉద్దేశించి సారీ మీరు ఆ భాష ఇక్కడ వాడకండి, మళ్ళీ మనం రిపీట్ చేయాల్సిన అవసరం లేదు. సో ఆ పదాన్ని ఉపయోగించినందుకే కానీ ఆయన సామాన్లు అన్నాడని కానీ కప్పు కొమ్మ అన్నాడని కానీ ఆయన ఎవరు జడ్జి చేయడానికి కానీ ఎవరు క్వశ్చన్ చేయలేదు. ఆయన్ని మహిళా కమిషన్ కూడా పిలిచింది, ఆయనని ఆ పదం ఉపయోగించి పరుష పదజాలం అనేటువంటి కోణంలోనే తప్ప ఆయన సామాన్లు అన్నందుకు కాదు. కానీ ఇక్కడ సామాన్లు అంటే తప్పు అనేది మేబీ కొంతమంది భావనలో ఉండొచ్చు, కొంతమంది సామాన్లు అంటే సీత గారు ఆలోచిస్తున్న విధంగా సామాన్లు అంటే వాళ్ళ ఇంట్లో వస్తువులనే అనుకోవచ్చు. సో కానీ ఇక్కడ ఫలాలు అనే దాన్ని రాశి గారు చెప్పినప్పుడు కండెమ్ చేశారు చాలా మంది.
బట్ అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.